అసలు ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి జగన్మోహన్ రెడ్డి విషయంలో సెక్యూరిటీ అనేది తగినంతగా కేటాయించలేదా, లేదంటే అక్కడ పోలీసులను ఎక్కువ మంది అక్కడ మోహరించలేదా, అలాగే హెలిప్యాడ్ వద్ద సరైన బందోబస్తు లేకపోవడం వల్ల ఇలా జరిగిందా, అక్కడ పోలీసులకు జనాన్ని నియంత్రించలేని పరిస్థితి వచ్చిందని అక్కడ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు అయితే విమర్శలు అయితే చేస్తున్నారు. ఇది నిజమేనా? వీళ్ళంతా హెలిప్యాడ్ మీద పడడంతో హెలిప్యాడ్ యొక్క వీల్డ్ షీల్డ్ దెబ్బతిందా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి హెలిప్యాడ్ ని వదిలిపెట్టి రోడ్డు మార్గంలో వెళ్ళడానికి గల కారణం ఏమిటి? ఇవన్నీ చాలా మంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తల్లోనూ అలాగే వైఎస్ఆర్సీపీ లీడర్స్ లోనైతే చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. అలాగే చేబ్రోలు కిరణ్ కుమార్ ఉన్నారు కదా, ఆ చేబ్రోలు కిరణ్ కుమార్ ని ఎందుకు అరెస్ట్ చేయడం జరిగింది, దానికి సమాధానంగా నేను ఈ వీడియోలో పూర్తిగా అన్ని వివరాలు మీకు చెప్పే ప్రయత్నం అయితే నేను చేస్తాను. హాయ్ ఫ్రెండ్, నా పేరు సతీష్ బాబు. నేను ఎప్పటికప్పుడు రీసెంట్ గా జరిగిన ఇష్యూస్ గురించి అలాగే పొలిటికల్ అలాగే స్టేట్ సెంట్రల్ గ్లోబల్ కి సంబంధించిన ఇష్యూస్ గురించి అయితే నేను వీడియోలు అయితే చేస్తూ ఉంటాను. ఎవరైతే నా ఛానల్ ని ఇప్పటి వరకు చూడకోకుండా ఇప్పుడు కొత్తగా చూస్తున్నారో వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు చేసే ఒక సబ్స్క్రైబ్ అనేది నాకు మీరు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. అంతేకాకుండా మరిన్ని వీడియోస్ నేను చేయడానికి మీరు నాకు సపోర్ట్ ఇచ్చినట్లుగా నాకైతే అనిపిస్తుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొన్న రాప్తాడ్లో జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ కార్యకర్త చనిపోతే అతన్ని పరామర్శించడానికి వెళ్ళడం జరిగింది. అయితే అతను వెళ్ళినప్పుడు అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించిన కార్యకర్తలు ఆ పార్టీ అధినేత అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి అటువంటి పరిస్థితి ఆ పార్టీ కార్యకర్తలే తెచ్చిపెట్టారు. అసలు ఏం జరిగిందని మనం చూసుకున్నట్లయితే వైఎస్ఆర్సీపీ కార్యకర్త అయినటువంటి కురుబా లింగయ్య అనే కుటుంబాన్ని పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు వెళ్లడం జరిగింది. ఈ రాప్తాడు అనేది అనంతపురం జిల్లాలో ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూడడానికి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు భారీ సంఖ్యలో అక్కడికి వచ్చారు. ఎక్కువ మంది కార్యకర్తలు అక్కడికి రావడంతో కార్యకర్తల మధ్య తొక్కిసలాట అయితే జరిగింది. అయితే ఇలా తొక్కిసలాట జరిగిన క్రమంలో వాళ్ళు హెలిప్యాడ్ దగ్గరికి వెళ్లి హెలిప్యాడ్ మీద వాళ్ళు పడడంతో హెలిప్యాడ్ విండ్ షీల్డ్ అయితే దెబ్బతింది. అంతేకాకుండా హెలికాప్టర్ యొక్క అద్దం అయితే పగిలిపోయింది. అయితే అక్కడ పైలట్ ఏమని చెప్పాడంటే, హెలికాప్టర్ వీల్ షీల్డ్ బాగా దెబ్బతింది కాబట్టి మిమ్మల్ని తిరిగి నేను బెంగళూరు తీసుకెళ్లడం కుదరదని అక్కడ ఉన్న పైలట్ జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పడం జరిగింది. దీంతో జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడ్ నుంచి రోడ్డు మార్గంలో ఆ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లాడు. ఒక పక్క వైఎస్ఆర్సీపీ నేతలు ఏమని చెప్తున్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారికి భద్రతా లోపం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఈ విధంగా జరిగిందని వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులైతే తమ వాదనలు వినిపిస్తున్నారు. అక్కడ ఉన్న జనాన్ని నియంత్రించడానికి అక్కడ ఉన్న పోలీసులు సరిగ్గా సరిపోలేదని, అలాగే అక్కడ ఉన్న పోలీసులు ఆ జనాన్ని నియంత్రించడానికి వాళ్లకు లేకుండా పోయిందని, జగన్మోహన్ రెడ్డి రాప్తాడు పర్యటనలో తగినంత పోలీసులు అలాగే భద్రతా సిబ్బంది నియమించలేదని వాళ్ళైతే చెప్తున్నారు. హెలిప్యాడ్ వద్ద సరైన బందోబస్తు లేకపోవడంతో హెలిప్యాడ్ యొక్క విండ్ షీల్డ్ విడిగిపోయిందని, జనాన్ని నియంత్రించలేని పరిస్థితి వాళ్ళకు వచ్చిందని, వాళ్ళైతే భద్రత సరిగ్గా కల్పించలేకపోవడంతో వీళ్ళంతా వచ్చి హెలిప్యాడ్ మీద పడడం వల్ల దాని వీల్ షీల్డ్ పూర్తిగా విరిగిపోవడంతో జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మార్గాన రాప్తాడు వెళ్లవలసిన పరిస్థితి ఏర్పడిందని ప్రభుత్వాన్ని వాళ్ళు నిందిస్తున్నారు. మరోవైపు మనం చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు ఆ లింగమయ్య కుటుంబాన్ని పరామర్శించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కీలక వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది. అవేంటని మనం చూసుకున్నట్లయితే, రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని, రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అనేది నడుస్తుందని ఆయన చెప్పాడు. సీఎం చంద్రబాబు నాయుడు మెప్పు కోసమే కొంతమంది పోలీసులు పనిచేస్తున్నారని ఆయన మీడియా సాక్షిగా చెప్పాడు. ఇక్కడ ఉన్న పోలీసులు తమ వద్ద ఉన్న సింహాలకు సెల్యూట్ చేయకోకుండా వాళ్ళు సీఎం చంద్రబాబు నాయుడుకి సెల్యూట్ చేస్తున్నారని జగన్మోహన్ రెడ్డి గారు మండిపడ్డారు. ఎల్లప్పుడూ చంద్రబాబు నాయుడు గారి పరిపాలనే కొనసాగదని, మేము కూడా అధికారంలోకి వస్తామని, తప్పు చేసిన వారిని విడిచిపెట్టే ప్రసక్తి లేదని ఆయన పోలీసులను హెచ్చరించాడు. ఎవరైతే పోలీసులు తప్పు చేశారో వాళ్ళ బట్టలు ఓడదీయించి చట్టం ముందు నిలబెడతామని ఆయన చెప్పాడు. ఎల్లకాలం చంద్రబాబు నాయుడు గారి పరిపాలన సాగదు. చంద్రబాబు నాయుడు గారి త్వరలోనే వస్తుంది. ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నా, మీ బట్టలు ఓడదీస్తామని చెప్పి ప్రతి పోలీస్ అధికారికి యూనిఫామ్ తీస్తాం, చట్టం మిమ్మల్ని నిలబెడతాం, దోషులుగా మిమ్మల్ని నిలబెట్టి మీ యూనిఫామ్ తీయించి మీకు ఉద్యోగాలు లేకుండా చేస్తామని కూడా ఈ సందర్భంగా ఇప్పటికైనా చెప్తా ఉన్నా, ప్రతి పోలీస్ అధికారిలో కూడా మార్పు తెచ్చుకోండి. ఎల్లకాలం ఇదే పరిపాలన సాగదు. మీరు చేసిన ప్రతి పనికి కూడా వడ్డీతో సహా లెక్కేసి మిమ్మల్ని దోషులుగా నిలబెట్టి మీతో కక్కిచ్చే కార్యక్రమం ఖచ్చితంగా చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా ప్రతి పోలీస్ అధికారికి కూడా చెప్తా ఉన్నాం.
అయితే ఇక్కడ మీరు గమనించవలసింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు పోలీసులను బట్టల్లో ఓడదీయించి అని అన్నాడు కదా. సో దానికి చాలా మంది పోలీస్ సిబ్బంది అలాగే కొంతమంది టీడీపీ కార్యకర్తలు అయితే జగన్మోహన్ రెడ్డిని అయితే విమర్శించడం జరిగింది. ఆ విమర్శలో భాగంగానే చేబ్రోల్ కిరణ్ అయినటువంటి టీడీపీ కార్యకర్త అనుచితమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలాగే దాని తర్వాత ఆయన సోషల్ మీడియాలో ఆయన పైన వస్తున్న ట్రోలింగ్స్, సోషల్ మీడియాలో ఆయనకు వస్తున్న నెగిటివ్ రెస్పాన్స్ చూసిన తర్వాత ఆయన క్షమాపణలు కూడా చెప్పడం జరిగింది. అయితే దానికి సంబంధించిన వీడియో ఒకసారి చూడండి. ఈరోజు నేను చేసిన వీడియో చాలా తప్పుగా మాట్లాడాను. దయచేసి అమ్మ భారతి, జగన్మోహన్ రెడ్డి గారికి మీ ఇద్దరు కూడా దయచేసి నేను నిజం చెప్తున్నాను, నేను అన్నమాట చాలా తప్పు. మీ భారతి గారి కాళ్ళు పట్టుకొని నేను ఒక ఆడ వారి గురించి ఇలాగ మాట్లాడటం నా తప్పు. దయచేసి మీ కాళ్ళు పట్టుకుని నేనైతే క్షమించండి. నేనైతే క్షణికావేశంలో ఈ మాట అనాల్సి వచ్చింది. క్షమించి దయచేసి నేనైతే ఈ రోజు మాట్లాడిన మాటలకి ఒక ఆడవారిని ఇలాగ మాట్లాడిన తర్వాత నేనైతే మాత్రం దయచేసి క్షమించండి ప్లీజ్. నేనైతే ఇంకనైతే వీడియోలు చేయదలుచుకోలేదు. నేను చేసిన పొరపాటు జీవితంలో ఇంకా నేనైతే చేయదలుచుకోలేదు. అమ్మ క్షమించు భారతి గారు, దయచేసి. అయితే ఆయన వ్యాఖ్యలు ఎవరి మీద చేశారంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి భార్య అయినటువంటి వైఎస్ భారతి పైన ఆయన విమర్శలు అయితే చేయడం జరిగింది. వైఎస్ భారతి గారి మీద ఇలా అనుచితమైన వ్యాఖ్యలు చేసేసరికి వైఎస్సీపీ కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ నాయకులు అతని మీద మండిపడడం జరిగింది. అంతేకాకుండా అతన్ని అరెస్ట్ చేయాలని వాళ్ళ వైపు నుంచి బాగా డిమాండ్లు అయితే పెరిగాయి. అయితే అతని పైన పోలీసులు కేసు నమోదు చేయడం జరిగింది. అయితే అతని పైన ఎటువంటి కేసు పెట్టారనేది మనం చూసుకున్నట్లయితే భారత ప్రజా సుశీలతకు భంగం కలిగించే విధంగా మాట్లాడాడు కాబట్టి బిఎన్ఎస్ సెక్షన్ 79 మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడాడు కాబట్టి అతని పైన బిఎన్ఎస్ సెక్షన్ 196(1) అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు గాను 353(1) నేరపూరిత కుట్ర కింద, బిఎన్ఎస్ 61(2) వ్యవస్థీకృత నేరం కింద, బిఎన్ఎస్ 111(1) ఐటీ చట్టంలోని సెక్షన్ 67A కింద అతని పైన కేసులు అయితే నమోదు చేయడం జరిగింది. అయితే కిరణ్ కుమార్ రెడ్డిని గుంటూరు ఎస్పీ కార్యాలయానికి అతన్ని అరెస్ట్ చేసి పోలీసులు తరలిస్తుండగా మాజీ ఎంపీ వైఎస్ఆర్సీపీ నేత అయినటువంటి గోరంట్ల మాధవ్ అతనిని తీసుకువెళ్లే వాహనాన్ని అడ్డగించి అతని పైన దాడి చేయడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా ఒకసారి చూడండి. అయితే నేను ఈ వీడియోలో ఏ పార్టీది తప్పని ఏ పార్టీది ఒప్పని అయితే నేను ఈ వీడియో చేయట్లేదు. నేను ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తిని అయితే కాదు. మీరే ఎవరిది తప్పు ఎవరిది ఒప్పు అనే విషయాన్ని కిందున్న కామెంట్ సెక్షన్ లోనైతే తెలియజేయండి. ఈ వీడియో ఎవరైతే చివరి వరకు చూస్తున్నారో వాళ్ళైతే కిందున్న కామెంట్ సెక్షన్ లో జై హింద్ అని టైప్ చేయండి. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియో సంబంధించి ఏమైనా కామెంట్ లోని అనుకోండి నాకు తప్పనిసరిగా కిందున్న కామెంట్ సెక్షన్ లో అయితే తెలియజేయండి. ఈ వీడియో ఎంత ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.